నంద్యాల శ్రీనివాస్ సెంటర్లోని ఇండస్ హార్ట్ హాస్పిటల్లో గుండె ఆపరేషన్ వికటించి బాల మధ్యలేటి మృతి చెందాడు. హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందారని హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్ కు చెందిన బాల మధ్యలేటికి గుండె నొప్పి రావడంతో శ్రీనివాస సెంటర్లోని ఇండస్ హార్ట్ హాస్పిటల్ కి వెళ్లడంతో అక్కడున్న వైద్యులు గుండె పరీక్షలు నిర్వహించి గుండెకు సర్జరీ చేయాలని తెలపడంతో ఆరోగ్యశ్రీ ద్వారా గుండెకు ఆపరేషన్ చేస్తామని వైద్యులు బాల మధ్యలేటి కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్లో గుండెకు సర్జరీ ఆపరేషన్ చేశారు. అయితే కొద్దిసేపటి తర్వాత బాల మధ్యలేటి స్పృహలోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు భయానికి లోనయ్యారు. కానీ బాల మధ్యలేటి మృతి చెందాడని తెలియడంతో కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు హాస్పిటల్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన విషయం తెలిసిన వెంటనే 1 టౌన్ పోలీసులు హాస్పిటల్ కి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి మీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని, హాస్పిటల్ పై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఆందోళన విరమించారు. ఒక బాగానే మనిషిని నిండు 30 సంవత్సరాల ఒక వ్యక్తిని హాస్పిటల్ తీసుకొచ్చే సర్జరీకి కావాల్సిన టెస్ట్ మొత్తం చేసినారు. ఓకే, ఎవ్రీథింగ్ ఓకే అన్నారు. కానీ ఆపరేషన్ చేసిన మనిషిని చంపి ఇచ్చినారు. తీసుకెళ్ళినట్టు ఇది ఒక హాస్పిటల్ చరిత్ర, నేను నడుస్తున్న గవర్నమెంట్ చరిత్ర ఇదే. ఒక నిండు మనిషిని 35 సంవత్సరాలు ఒక యుక్త వయసుని తీసుకొస్తే 35 వయసు వ్యక్తిని చంపి బయటికి సాగారు. ఆపరేషన్ తెలియదా మీకు? ఆపరేషన్ చేసినప్పుడు తెలియదా? కిడ్నీ ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ టెస్ట్ ఉంది, ఆ ప్రాబ్లం నెఫ్రాలజీ ఈ ప్రాబ్లం చూస్తుంది. మీకు ఆపరేషన్ తెలియదా? ఆపరేషన్ చేసి మనిషిని చంపి శవాన్ని ఇస్తున్నారు. ఇది మనిషిని చంపి డెడ్ బాడీ మనిషి ఇది హాస్పిటల్. మేము ఇంతవరకు నిలబెట్టుకోవాలి. ఏది కావాలో మీకు చేస్తామంటున్నాము. గొడవ చేయండి. పేరెంట్స్ మీదే కాదు కదా అంతా పేషెంట్స్ దెబ్బతింటారు. మీరు ఏదైనా మీరు కూడా సహకరించాలా? కదా వాళ్ళు చెప్పింది ఇది కావాలి కదా. ఎవరు నష్టపోకూడదు. ఎందుకు నష్టపోవాలా? ఆపరేషన్ చేసినారు. బాగా సక్సెస్ అయిందమ్మా అన్నాడు. మళ్ళీ కొంచెం సీరియస్ అయినా మళ్ళీ తీసుకున్నాడు. అప్పుడు నుండి ఇంకా మెరుగు లేదు, కళ్ళు తెరుచుకోలేదు, కదలేదు, మెరలేదు. ఎంత తీసుకున్నారు? ఎంత ఖర్చు వచ్చింది? 1,00,000 పైగానే వచ్చింది సార్. 1,00,000 పైగానే వచ్చింది. మేము ఇక్కడ మాతలకు దానికి పెట్టినప్పుడు మాకేం స్లిప్పులు కూడా వాళ్ళు టాబ్లెట్ స్లిప్పులు మాత్రం ఇస్తున్నారు. డబ్బులు మాత్రం వాళ్ళు ఏం స్లిప్పులు ఇవ్వలే మాకు. అంతా చేసిందంతా 5,000 కట్టినా సార్. 5,000 నాకు స్లిప్ ఇవ్వాలి కదా. 5,500 ఇప్పుడు ఆపరేషన్ అయిపోయినా సీరియస్గా తీసుకెళ్లారు. తర్వాత ఏమని చెప్పారు మీకు వచ్చి? ఇప్పుడు మాకేం చెప్పలే. ఫస్ట్ సార్ బాగుంది అన్నాడు. రెండోసారి చేసినప్పుడు మాకేం చెప్పలేక మేము అడుగుతుంటే ఆయన బాడీ సంధించలేదు, మేము పెట్టే సూదులు మందులు ఏం సంధించలేదు, ఆయన బాడీ పట్టలేదు అని చెప్తున్నారు. కానీ ఏం సార్ మరి మధ్య దిగకుంది, కొంచెం కళ్ళన్న తెలుసుకోండి అని చెప్తానే కానీ మత్తులు ఉన్నాడు అని చెప్తున్నాడు. సర్జరీ చేసినాక మత్తుందమ్మా, మత్తు తీపడికి మెలకు వస్తుంది అన్నారు. మళ్ళీ మరుసటి రోజుకు కాళ్ళు చేతులు ఏం అడలేదు సార్ అంటే వాళ్ళు కిడ్నీలకి బ్లడ్ పోయింది, బ్లడ్ తీసేయాలా, డబ్బులు కట్టరే అన్నారు. డబ్బులు కట్టించుకున్నారు. డాక్టర్లు ఏమంటున్నారు? మేము బాగానే చేసినాము, మేమైతే ₹1 కట్టేయమని అన్నారు. దానివల్ల మాట్లాడుతున్నారు లోపల.